వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు కోడిగుడ్లు, ములక్కాయ, టమాటా కలిపి కూర వండుకుందాం. ఈ కూర అన్నంలో చాలా బాగుంటుంది. ముందు మనకు కావలసినన్ని కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత ములక్కాయలు పొట్టు మొత్తం తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 పండిన టమాటాలు కూడా మిక్సీ చేసి రెడీగా పెట్టుకుందాం. పెద్ద ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కూరలో టమాటా పేస్టు, ఉల్లిగడ్డ ముక్కలే మనకి గ్రేవీనిస్తాయి. 3 పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చుకొని రెడీగా పెట్టుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకుని ప్రక్కన పెట్టుకుందాం. నూనె వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కలపాలి. కొంచెం వేగాక ములక్కాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు కలపాలి. ములక్కాయ ముక్కలు 2 నిమిషాలు ఉడికాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్టు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియా పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. టమాటాలు ఉడికాక కొంచెం గ్రేవీగా కావాలంటే చిన్న గ్లాసు నీళ్లు పోసుకుందాం. తరువాత రెడీగా ఉన్న కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కూరలో ఎగ్స్ వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికాక కొత్తిమీర వేసి కలపాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే ములక్కాయ కోడిగుడ్డు కూర రెడీ. ఈ కూర అన్నంలో, చపాతీలో చాలా రుచిగా ఉంటుంది.